గురుగారు నమస్తే. నమస్తే అమ్మ. గురుగారు మరి లాస్ట్ టైం మనం కొన్ని తారీఖుల గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళ భవిష్యత్తు గురించి డిస్కస్ చేశాము. సో అలాగే అవన్నీ వీడియోలు చూసిన మా మిత్రులు కొంతమంది ఇంకొన్ని తారీఖుల గురించి తెలుసుకోమని మాకు చెప్పారు. ఆ తారీఖులు ఏంటంటే 4, 13, 22, 31. ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఏ నెంబర్కి చెందుతారు? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వృత్తి, వ్యాపారాలు, ఎడ్యుకేషన్, ఆరోగ్యము, ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఉంటారు? కాస్త వివరంగా చెప్పండి. ప్రతి నెల 4, 13, 22, 31 తారీఖు పుట్టిన వాళ్ళు 4వ నంబర్ కిందకి వస్తారు వీళ్ళు. అంటే ఈ 4 డేట్లు అనేది 4వ నంబర్కి సంబంధించింది. 4 అనేది రాహుకు సంబంధించింది. రాహు మాయాకారకుడు. మీరు వినే ఉంటారు. రాహు అంటే భయపడతాం కదా మామూలుగా. భయం ఏం లేదమ్మా. రాహు అంటే మెయిన్గా ఏంటంటే రావుకు సంబంధించిన ప్లానెట్ ఏంటంటే ఎక్కువ వీళ్ళకు అబ్రాడ్ తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అబ్రాడ్ పోవడానికి అంటే ఎంఏ చేయడానికి అట్లా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్స్ పర్పస్ కానీ. రాహు మాయాకారకుడు, మీకు తెలిసే ఉంటుంది. రాహుకు సంబంధించింది అంటే శ్రీకృష్ణుడు మోహిని అవతారం ఎత్తి దేవతలకు అమృతం పోస్తుంటే ఈ రాహు అనేది మాయారూపకం వచ్చి ఈ లైన్లో నిలబడి ఏదో తాగబోతుంటాడు అన్నట్టు ఆ అమృతం అనేది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మోహిని అవతారం నుండి గుర్తించి సగం గొంతు వరకు తాగగానే కడుపులో పడితే బలవంతుడు అవుతాడని చెప్పేసి ఆయన దగ్గర సుదర్శన చక్రంతో కంఠాన్ని కడి చేసేస్తాడు అన్నట్టు. అదే రాహు అనేది ఈ మొండెము, కేతు అనేది ఈ బాడీ అన్నట్టు. అందుకే రాహు కేతువులు అంటారు దాన్ని. అంటే మాయ వీళ్ళు ఏంటంటే చాలా మొండివారు ఉంటారు. పట్టుదల కానీ మనుషులు పట్టుదల బాగుంటుంది వీళ్ళ దగ్గర. నీతి నిజాయితీగా ఉంటారు. విదేశీయానం అంటే ఎక్కువ ఇష్టం. అలాగే పక్షులు, పశువులు, కోళ్ళు, గుర్రాలు దీనికి సంబంధించింది చాలా ఇష్టపడతారు అన్నట్టు. ఓహో, అంటే మూగజీవాలను ఇష్టపడతా ఉంటారనమాట. అంటే ఇవన్నీ పెంచుకోవడానికి ఇష్టపడతారా? అవును, పెట్ లవర్స్. పెంచుకోవడానికి ఇష్టపడతారు. ప్రకృతి సౌందర్యం అంటే చాలా ఇష్టం అన్నట్టు. సింహంలాగా ఉంటారు, సింహంలాగా బతుకుతారు. స్వేచ్ఛాప్రియులు, మంచి భోజన ప్రియులు, బాగా ఫుడ్ విషయంలో మంచి భోజన ప్రియులు ఉంటారు. మంచి స్నేహితులుగా ఉంటారు. తల్లిదండ్రుల మీద, దేశం మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది, ప్రేమ, గౌరవం. అలాగే అన్ని రంగాల్లో రాణిస్తారు. రాజకీయ, సినిమా రంగంలో చాలామంది, ఇప్పుడు సినిమా రంగంలో చాలామంది 4వ నంబర్లో పుట్టిన వాళ్ళే ఉన్నారు. 31వ తారీఖు అది అని పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణ 31వ తారీఖు పుట్టిన 4వ నంబర్. అలా సూపర్ స్టార్ కృష్ణ. గురుగారు, వీళ్ళకి విదేశీ యానం అంటే ఇష్టం అని చెప్పారు. విదేశాలకు వెళ్ళడం ఇష్టము ప్లస్ కలిసి వస్తుంది కూడా అన్నారు. ఏ విధంగా? అంతే, రాహు మాయాకారకుడు. చాలామంది ఎన్నో వీసాలు ఇట్లా వీసా దొరుకుతుంది పెట్టుకోగానే. వీళ్ళకి ఏంటంటే కొందరికో దొరుకుతుంది అనుకోకుండా వీళ్ళకి దాంట్లో లక్కీ అదృష్టవంతులు అంటే వీళ్ళే దాంట్లో. కొందరు చాలా రోజులు ప్రయత్నం చేస్తుంటారు వీసా గురించి, రాదు. వీళ్ళకి అనుకోకుండా వస్తుంది అన్నట్టు. ఎందుకంటే రాహు మాయాకారకుడు కాబట్టి ఏదోలాగా మాయ చేసి వాళ్ళని పంపించేస్తాడు అబ్రాడ్ విషయం. ఓకే, అందుకని ఏమన్నా అటు ఇటు ఒడిదుడుకులు ఉన్నా కూడా క్లియర్ చేసేస్తారనమాట. వీళ్ళకి 22వ తారీఖు అనేది కూడా అద్భుతమైన నంబర్ అన్నట్టు. 22వ తారీఖు ఇప్పుడు 4, 13, 22, 31 అనుకున్నాం కదా. ఈ 22 అనేది మ్యాజిక్ నంబర్ అంటాం, మాస్టర్ నంబర్ అంటాం. అంటే ఈ 4లో కూడా 22 ఇంకా మంచిదా? 2+2 అన్నట్టు, అంటే 2 చంద్రులు అన్నట్టు. 2 నంబర్ ఇది. ఇదంటే మ్యాజిక్ నంబర్ అంటారు అన్నట్టు. ఇది వీళ్ళు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అలాగే ప్రతి పైసా కూడా కష్టపడి సంపాదిస్తారు వీళ్ళు. మరి దాచుకుంటారా, ఖర్చు పెట్టేస్తారా? ఖర్చు ఏం పెట్టరు, చాలా పొదుపుగా ఉంటారు. మంచి స్వేచ్ఛాప్రియులు అన్నట్టు వీళ్ళు. అలాగే వీళ్ళకు వీసా రాకుండా కూడా వాళ్ళకి ఏమన్నా వాళ్ళకు ఒకసారి పిల్లలకి ఏదైనా వీసా రాకుండా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒకసారి అబ్రాడ్ వెళ్తామనుకుంటే అడ్డంకులు వస్తుంటాయి కదా. ఒక్కసారి నన్ను కలిసి గ్యారంటీగా 3 నెలల్లో వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళేటట్టు నేను వాళ్ళ చిన్న చిన్న రెమెడీ చెప్తాను. నేను అంతా బాగుంటుంది. ఎందుకంటే రెడీ ఉంటుంది, లక్ అనేది ఉంటుంది. కానీ కొన్ని రెమెడీస్ చేసుకోకపోవడం వల్ల ఆ ఇబ్బందులు అనేది వస్తుంటుంది వాళ్ళకి. సో వాళ్ళ లక్ని బట్టి మీరు ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు. అవును, అవును. ప్రతి నెల 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళు నా దగ్గరికి చాలామంది వచ్చారు నేమ్ కరెక్షన్ గురించి. వాళ్ళకి నేమ్ కరెక్షన్ చేపించుకుంటే ఈరోజు ఆ చిన్న చిన్న రెమెడీ చేపించుకున్నారు. వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి ఎంఎస్ కానీ జాబ్స్ కానీ స్థిరపడిపోయిన ఉన్నారు. అయితే ఇదివరకు వెనకటికి విదేశాలకు వెళ్ళిందంటే ఎవరు అమ్మాయిని ఇవ్వకపోయేది. ఇప్పుడు వెళ్తేనే ఇస్తున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటోళ్ళు అబ్బాయి అబ్రాడ్ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి అడిగి మరీ
వివాహం గురించి అడిగి తెలుసుకొని అమ్మాయి కావాలంటే అబ్రాడ్లు ఉంటేనే ఇప్పుడు ఇస్తున్నారు. అయితే గురువు గారు ఈ 4, 13, 22, 31 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి అడ్డంకులు విదేశీయానంలోనే వస్తాయా, లేకపోతే ఇంకేమన్నా ఇతరత్ర విషయాల్లో కూడా ఏమన్నా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా? అంటే వివాహం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్లా. ఓకే, వీళ్ళకు 4 అనేది నంబర్ అనేది కొద్దిగా మొండి వైఖరి ఉంటుంది వీళ్ళకు. పట్టిందే పట్టు స్లోగా అయితే స్లోగా అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ వరకు వచ్చే వరకు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ డిలే ఉంటుంది, దీంట్లో డిలే డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఈ 4వ నంబర్లో. వీళ్ళు 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళు వీళ్ళు సండే అంటే ఆదివారం పుడితే బాగా కలిసి వస్తుంది. వీళ్ళకు డెస్టినీ నంబర్ కూడా 4వ నంబర్ వస్తే బాగుంటుంది. అంటే ఎగ్జాంపుల్ 4వ తారీఖు 5వ నెల 2020 ఇప్పుడు కూడితే ఏమైతే 4/4 అన్నట్టు. అంటే డెస్టినీ నంబర్ కూడా 4 అనే నంబర్ వస్తే వీళ్ళకు మంచి ఇంకా అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళు వృషభ రాశిలో ఈ రాహు అనేది వృషభ రాశిలో ఉంటే ఇంకా కలిసి వస్తుంది. వీళ్ళు ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల్లో పుడితే ఇంకా మంచిది. ఎందుకంటే రాహుకు సంబంధించింది ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రములు కాబట్టి వాళ్ళకి ఇంకా లక్ అనేది బాగా కలిసి వస్తుంది. ఆల్రెడీ లక్కీ పర్సన్సే, ఇంకాస్త లక్. వీళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, ఎంబీఏ, ఇంజనీరింగ్, రసాయనిక సంబంధించిన దాంట్లో ఎడ్యుకేషన్లో బాగా కలిసి వస్తుంది. మరి ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ప్రయత్నించొచ్చా? కలిసి వస్తుందా? కలిసి వస్తుంది, దాంట్లో కూడా కలిసి వస్తుంది. ఎక్కువ సినీ రంగంలో బాగా కలిసి వస్తుంది వీళ్ళకు. సినీ రంగం, వీళ్ళకు వృత్తులు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బాగా కలిసి వస్తుందమ్మా. అంటే ఇప్పుడు రెంట్లు తీసుకొచ్చి పెడతారు కదా, కార్లు కానీ ఇట్లా కార్లు తీసుకొచ్చి బస్సులు తీసుకొచ్చి రెంట్లకు పెడతారు ఎంగేజ్మెంట్, అట్లా. అంటే ట్రాన్స్పోర్ట్ కానీ కార్లు, బస్సులు, లారీలకు సంబంధించింది, హోటల్ బిజినెస్, ఎక్స్పోర్టు సంబంధించింది, మెడికల్కి సంబంధించింది, సినిమా రంగంలో వీళ్ళకి, అలాగే నటులు, యాక్టర్సు, డైరెక్టర్సు, ఇలా ఆర్టిస్టు, కోరియోగ్రాఫ్స్, సంగీతంకు, స్పోర్ట్స్కి సంబంధించింది వీళ్ళకు వృత్తులు అనేది బాగా కలిసి వస్తుంది. అంటే ఇక ఇది అనేది పర్టికులర్గా లేదు, వీళ్ళు అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నారుగా. అవును అవును. 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళు చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్తున్నారు. మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు మంచి పొజిషన్కు అంటే కొంతమంది ఎందుకంటే వాళ్ళకి పేరులో ఏదైనా నెగిటివ్ అని ఉండాలి, జాతక చక్రంలో రాహు కొద్దిగా ఇబ్బంది పరిస్థితులను ఉండాలి. అందుకే ఒకసారి వాళ్ళు ఆ నెంబర్కు, ఆ డేట్ ఆఫ్ బర్త్కు, డెస్టినీ నెంబర్కు వీళ్ళ నేము సరిపోతుందా లేదా చూసుకొని, అలాగే వాళ్ళ జాతక చక్రం పరిశీలించి చూసుకుంటే వాళ్ళకి అబ్రాడ్ అనేది వాళ్ళకి పెద్ద ఇదేం కాదు, వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. అంటే 4 నంబర్ 4, 13, 22, 31 తారీఖు పుట్టిన వాళ్ళు చాలామంది అబ్రాడ్కి వెళ్ళినారు. అటువంటి ఏమైనా మీకు ఇబ్బందులు కలిగితే ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను ఒకసారి పర్సనల్గా కలవండి. మీకు మంచి మీ జాతక చక్రం అంటే మీ న్యూమరాలజీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్కు ఏ నంబర్ అనేది నేమ్ పెట్టాలి చూసి, మీరు అలాగే జాతక చక్రం ఎలా ఉందో చూసి మీకు సరైన రెమెడీ చెప్తాను. ఫ్యూచర్ అనేది బాగుంటుంది. రైట్ గురువుగారు, చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదండి, గురువుగారు చెప్పినట్లుగా మీరు స్వతహాగానే చాలా లక్కీ పర్సన్స్, అదృష్టవంతులు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారాలు, సలహాలు, సూచనల కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువుగారిని సంప్రదించగలరు. నమస్తే.